సిలువలో మరణించడానికి సిద్ధపడిన క్రీస్తు ప్రభువు వైనాన్ని తలుచుకుంటూ అనకాపల్లి జిల్లా సబ్బవరం కేథలిక్ చర్చిలో శుక్రవారం క్రైస్తవ భక్తులు అశ్రు నయనాలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడ ఫాతిమా మాతా చర్చి ప్రీస్ట్ థామస్ పులికల్, దేవీపురం డాన్ బాస్కో ఫాదర్ కళ్యాణ్లు, సబ్బవరం రోమన్ కేథలిక్ చర్చిలో పవిత్ర గురువారం రాత్రి పూజలు యేసును సిలువ వేసే ముందు రోజు తన 12 మంది శిష్యులకు పస్కా విందు ఇచ్చే సన్నివేశాలను, హేరోదు రాజు సైన్యానికి ప్రభువును పట్టించి ఇచ్చే ఒక శిష్యుడు కథనాన్ని తెలియజెప్పే ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి క్రైస్తవులు ఉపవాస ప్రార్థనల్లో గడిపి సబ్బవరం కేథలిక్ చర్చిలో సాయంత్రం 5 గంటల వరకు యేసు ప్రభువును అప్పటి హేరోదు రాజు సైన్యం పలు రకాల హింసలు పెట్టి సిలువ వేసే ప్రక్రియను వివరించి ప్రభువు సిలువలో పలికే చివరి 7 మాటలను వివరించారు. చివరికి ప్రభువును సిలువ వేసి సమాధి చేసే వరకు భక్తులు సిలువను ముద్దాడి అశ్రు నయనాలతో ఇళ్లకు తిరిగి వెళ్లే వరకు ప్రత్యేక ప్రార్థనల్లో గడిపారు. యేసు పునరుద్ధాన పర్వదిన వేడుకలు ఆదివారం ఈస్టర్ పండుగ పేరుతో జరుగుతాయని సబ్బవరం ప్యారిస్ క్రిస్ట్ థామస్ పులికలు ప్రకటించారు. ఈ ప్రత్యేక పూజల్లో బ్రిజిటన్, సిస్టర్ సాలిస్, సిస్టర్ పునీత, విజయప్రియ, ఫ్లోరా, ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించింది. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండు కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియదు. యూదా దీని అందే లోకరక్షకుడు వేలాడెను. ఇదిగో శ్రీవమాను దీని అందే